మన వైపుకు తిప్పుకోవడమంటే అవమానించడం కాదు. మంచిగా మాట్లాడి మనం మంచివాళ్లమన్న ఫీలింగ్ని వాడికి కలిగిస్తే వాడి మన గ్రిప్లోకొస్తాడు. నీ మొట్టు బుర్రికి అత్తచిత విషయం కూడా అర్థం కాదా? నేనలా మాట్లాడటం వల్ల ఇప్పుడు వాడికి నా మీద చిన్న ఇంప్రెషన్ వచ్చుంటుంది. ఆ ఇంప్రెషన్ని మరికొంచెం పెరిగేలా చేస్తే పూర్తిగా నా దారిలోకొచ్చేస్తాడు. మన ముగుళ్ళు అవని మాట ఎలా వింటున్నారో వీడు కూడా అప్పుడు నేనేం చెప్తే అది వింటాడు. ఏం చెయ్యమంటే అది చేస్తాడు. ఏంటండి? చూడు భరత్, మా అమ్మ నాన్నలకి నేనొక్కదాన్ని. నాకు అక్కా చెల్లెళ్ళు అన్నతమ్ముళ్ళు ఎవరూ లేరు. నిన్ను చూస్తుంటే నాకు తోడుపుట్టినవాడుండుంటే నీలాగే ఉండేవాడని అనిపిస్తోంది. మీ అవని అక్క చాలా మంచిది. మీ అక్షయబాబు వాళ్ళైనా కూడా కొన్ని అపార్థాలు మనస్పర్ధలు ఉండటం వల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవలు, పంతాలు, పట్టింపులు ఉన్నాయి. అవునా? వాళ్ళు ఒకరినొకరు అపార్థం చేసుకున్నట్టే నేను కూడా నువ్వెలాంటి వాడిపో తెలియక నిన్ను అపార్థం చేసుకున్నాను. మా ప్రణతిని అంతకు ముందు ఒకడు ప్రేమించి మోసం చేశాడు కాబట్టి నువ్వు కూడా ప్రేమ పేరుతో ప్రణతిని మోసం చేస్తావేమోనని భయపడ్డాను. అందుకే నిన్ను కూడా అనుమానించాను. మీరు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక తిట్టి, కొట్టి నిన్ను అవమానించాను. మీ పెళ్లైన తర్వాత మా ప్రణతి సంతోషంగా ఉండటం చూసి నువ్వు ఎంత మంచివాడవన్నది నాకిప్పుడే అర్థమైంది. నేను నీ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు పెద్ద మనసుతో నన్ను క్షమించు భరత్. అయ్యో, అలా అంటారేంటండి? మీరన్న మాటలకి నేను బాధపడ్డానే తప్ప మీ గురించి నేనేం చెడుగా అనుకోలేదండి. చూడు భరత్, నువ్వు నన్ను అండి గిండి అని పిలవద్దు. నేను నీ సిస్టర్ లాంటిదాన్ని.